హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఇలా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్నింది. దీనికి మనం ఇలా డిజైన్ చేయించామండి. శారీ మొత్తం బ్లూ కలర్లో ఉన్నింది. స్లీవ్స్కి ఇలా 3 పార్ట్స్గా ఇచ్చేసి బార్డర్ లాగా ఇలా డిజైన్ చేసాము. అలాగే నెక్కి కూడా బార్డర్ షేప్లో ఇలా చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే ఇచ్చేసి డిజైన్ చేయించాము. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే డిజైన్ చేయించామండి. చూస్తున్నారు కదా, స్లీవ్స్కి అయితే ఇలా 3 లేయర్స్లో డిజైన్ చేయించాము. దీనిని పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ షేప్ నెక్కి చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఇచ్చి ఇలా డిజైన్ చేయించాము. బార్డర్ టైప్లో అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ కూడా ఇచ్చేసాము. ఇలా 3 లేయర్స్ వస్తుంది స్లీవ్స్ మొత్తం, ఎల్బో స్లీవ్స్. దీనికి మనం థ్రెడ్ ఇచ్చేసి ఇలా 2 లేయర్స్లో హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసాము. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. శారీ కూడా కట్టుకుంటేనే దాని లుక్ అయితే తెలుస్తుంది. నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇది మొత్తం నాట్ వర్క్తోనే ఇలా డిజైన్ చేయించాము. వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. ఫినిషింగ్ మొత్తం ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగానే డిజైన్ చేయించాము కదా. బ్యాక్ సైడ్ ఎలా ఉన్నిందో బార్డర్, ఇలా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బార్డర్ ఇచ్చేసి డిజైన్ చేయించాము. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజ్ అండి, క్రాస్ కటింగ్ అయితే కాదు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది పట్టు శారీలోని బ్లౌజ్ అయితే కాదండి, ఇది సపరేట్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించింది. ఇప్పుడు మనం చూస్తున్నదైతే కంప్యూటర్ వర్క్ దండి, అదేనండి థ్రెడ్ వర్క్ అంటాం కదా, అదనమాట. దానిని మనం ఇలా డిజైన్ చేయించాము. ఇలా వర్క్ ఇచ్చేసి డిజైన్ చేయించాము. ఇది కూడా ఎల్బో స్లీవ్స్కి ఇలా డిజైన్ చేయించాము. రౌండ్ షేప్ నెక్కే ఇలా ఫ్లవర్స్ డిజైన్లో, లీవ్స్ డిజైన్లో రెడీ చేసాము. దీనికే మనం థ్రెడ్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా ఇలా ఇచ్చేసామన్నమాట. 2 లేయర్స్తో 2 కలర్స్తో ఇలా హ్యాంగింగ్స్ అయితే డిఫరెంట్గా డిజైన్ చేసాము. హ్యాంగింగ్స్కి చూసారా, థ్రెడ్ కూడా యూజ్ చేసి ఇలా డిజైన్ చేయించాను. అక్కడక్కడ ఇలా బూటీస్ కూడా వచ్చేసాయి, గోల్డ్ కలర్ బూటీస్. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లోనే ఇలా వర్క్ అయితే చేయించాము. దీనిని మనం ఇలా స్టిచ్ చేస్తామన్నమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజేనండి, పట్టు శారీలోని బ్లౌజ్. కస్టమర్ అడిగిన విధంగానే ఇలా డిజైన్ చేసి స్టిచ్ చేసాము. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. దీనికి మనం ఇలా డిజైన్ చేయించాము. బీడ్స్ ఇచ్చి, అలాగే కట్ బీడ్స్, సిల్వర్ బీడ్స్, ఇలా చాలా రకాల బీడ్స్ థ్రెడ్స్తో ఇలా ఫ్లవర్స్ డిజైన్లో హ్యాండ్ వర్క్ అయితే చేయించాము. నెక్కి అలాగే స్లీవ్స్కి కూడా ఇలా థ్రెడ్ ఇచ్చేసి నెక్కి హ్యాంగింగ్స్ కూడా ఇలానే డిజైన్ చేయించాము. దానిని స్టిచ్ కూడా చేసేసామండి. స్లీవ్స్కి కూడా ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసి ఇలా నాట్ వర్క్, అలాగే థ్రెడ్ వర్క్, కట్ బీడ్స్, బీడ్స్తో ఇలా బ్లౌజ్ అయితే ఏ ప్యాటర్న్లో ఉంది దాని మీదనే ఇలా వర్క్ అయితే చేయించామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డిజైన్ ఎలా ఉందో దానిపైననే వర్క్ చేయించాము. అంటే బార్డర్ వచ్చేసింది కదా బ్లౌజ్కి, స్లీవ్స్కి, ఆ బార్డర్ పైననే అలానే యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ చేయించామన్నమాట. కస్టమర్ చెప్పిన విధంగానే బ్లౌజ్ మొత్తం అయితే ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే ఉన్నింది. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ లాగానే డిజైన్ చేయించాము. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా సపరేట్ బ్లౌజ్ అండి, శారీలోకి మ్యాచింగ్ లాగానే తీసుకొని స్టిచ్ చేయించాము. ఇది కూడా థ్రెడ్ వర్క్, అదేనండి మగ్గం వర్క్. దీనికి కూడా నాట్ వర్క్తోనే ఫ్లవర్స్ అయితే డిజైన్ చేయించాము. చూస్తున్నారు కదా, వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే. దానికి మనం ఇలా థ్రెడ్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా వర్క్తోనే డిజైన్ చేయించాము ఫ్లవర్ షేప్ మోడల్లో. ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి. అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చేసాయి. చూస్తున్నారు కదా, స్లీవ్స్కి అయితే ఇలా పీకాక్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. చూసారా, 2 పీకాక్స్ అయితే వస్తాయి స్లీవ్కి. 1 స్లీవ్కి ఇలా 2 పీకాక్స్ అయితే వస్తాయి. మొత్తం పీకాక్ చూపిస్తున్నాను చూడండి. మొత్తంగా స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్, బీడ్స్తోనే ఉన్నింది. చాలా బాగుంది, హైలైట్ అయిందనమాట. నేవీ బ్లూ కాంబినేషన్లో స్కై బ్లూ డిజైన్ కదా, చాలా బాగా అనిపిస్తోందండి. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగానే డిజైన్ చేయించాము. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే ఇంకొక బ్లౌజ్ డిజైన్ అయితే చూసేద్దాము.
ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజేనండి. ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్కి పట్టు శారీలోని బ్లౌజ్ ఇది. గోల్డ్ కలర్ బ్లౌజ్కి ఇలా ఆల్ ఓవర్ మొత్తం గోల్డ్ అలాగే సిల్వర్ ఇచ్చి డిజైన్ చేయించాము. ఎల్బో స్లీవ్స్ ఇచ్చి ఇలా స్లీవ్స్కి కూడా చాలా హెవీగా వర్క్ చేయించాము. అలాగే కిందన హ్యాంగింగ్స్ బీడ్స్ కూడా ఇచ్చేసి ఇలా డిజైన్ చేయించాము. రౌండ్ షేప్ నెక్కే ఇలా థ్రెడ్స్ ఇచ్చేసి దీనికి ఆల్రెడీ మగ్గం వర్క్ అయితే ఇలా డిజైన్ చేసామండి. ఇవి ఇంకా స్టిచ్ చేయాల్సి ఉంది. స్టిచ్ చేశాక కూడా చూపిస్తాను. హ్యాంగింగ్స్ కూడా ఇలా చాలా వరకు మగ్గం వర్క్తోనే డిజైన్ చేస్తాము. టైం లేనప్పుడు మాత్రమే నార్మల్గా స్టిచ్ చేసేస్తాము. ఈ బ్లౌజ్ అయితే ఏ పట్టు శారీలోకైనా పేరప్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. అందుకనే ఇలా డిజైన్ చేయించుకున్నారు కస్టమర్ అయితే. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా బార్డర్ లాగా వచ్చేసిందో సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అలాగే ఇచ్చేసాము. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా యూనిక్గా ఉందండి. డిజైన్ అయితే నెక్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది కూడా స్ప్రింగ్ వర్క్ నాట్ వర్క్తోనే బీడ్స్ ఇలా ఇచ్చేసి స్టోన్ ఇలా మొత్తం వర్క్ అయితే ఇలా ఉన్నింది. స్లీవ్స్కి కూడా చాలా బాగుంది. కట్ బీడ్స్తో ఒక డిజైన్ లాగా బీడ్స్తో మాత్రమే డిజైన్ లాగా డిజైన్ చేయించాము చూడండి. దీనికి ఇలా హ్యాంగింగ్స్ కూడా డిజైన్ చేయించాము. కిందన చిన్నగా బార్డర్ లాగా వస్తుంది. పైన మాత్రం స్లీవ్ మొత్తం ఇలా కట్ బీడ్స్తోనే డిజైన్ వచ్చేస్తుంది. మరి పైన కూడా సేమ్ బార్డర్ కింద ఎలా ఉందో పైన కూడా అదే విధంగా ఇచ్చేసాము. మరి ఎడ్జ్లో కూడా ఇలా అయితే నాట్ వర్క్తో ఇచ్చేసాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ డిజైన్ అయితే సేమ్ నెక్ కూడా చాలా బాగుంది. ఇలా స్కాలప్ లాగా వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ డిజైనే. ఈ వర్క్లో ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి.